మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ సోదరుడు కిషన్ నాయక్ దశదిన కార్యక్రమానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ రైతు ఆయన దగ్గరికి వచ్చి, అన్నా రైతు బంధు రాలేదని మొరపెట్టుకోవడం కనిపించింది. కిషన్ నాయక్ కుటుంబ సభ్యులను హరీష్ పరామర్శించి ఇంటి బయటికి వస్తుండగా ఒక్కసారిగా పెద్ద కేక వినిపించింది. హరీష్ అన్నా అని ఓ రైతు గట్టిగా అరిచాడు. ఎవరా అని అంతా అటువైపు చూశారు. ఆ వ్యక్తి హరీష్ రావు దగ్గరికి వచ్చి దీనంగా, అన్నా ఇంకా రైతు బంధు పడలే, పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 పంటలకు టంచనుగా పెట్టుబడి సాయం పడేది, ఇప్పుడు ఇంకా పడలే అని వివరించాడు. రైతు బాధను అర్థం చేసుకున్న హరీష్ రావు ఏమీ అనకుండా సైలెంట్గా ఉండిపోయారు. హామీ ఇద్దామంటే అధికారంలో లేరు, ప్రభుత్వంపై విమర్శలు చేద్దామంటే సరైన సమయం కాదని ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వాళ్ళంతా రైతు బంధు ఇంకా రాలేదన్న అంశంపైనే చర్చించుకోవటం కనిపించింది. దీనిపై వీరన్నను నమస్తే తెలంగాణ ఆరా తీయగా, తనకు 5 ఎకరాల భూమి ఉందని, ఏటా వానాకాలం యాసంగిలో 2 పంటలకు కేసీఆర్ ప్రభుత్వం సమయానికి రైతు బంధు ఇచ్చేదని తెలిపాడు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటి వరకు రాలేదని తన ఇబ్బందిని వివరించాడు. 5 ఎకరాలలో 2 ఎకరాల్లో పొలం, 3 ఎకరాల్లో మిర్చి తోటను సాగు చేస్తున్నట్టు వెల్లడించాడు. 5 ఎకరాలకు ఈ సీజన్లో 25,000 రూపాయలు రావాల్సి ఉండగా నయా పైసా కూడా రాలేదని చెప్పాడు. పనిచేసే ప్రభుత్వం రానందుకు ప్రతి ఒక్క రైతు బాధపడుతున్నాడని ఆవేదన వెలుబుచ్చాడు.